హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుడివాడ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు ఏంటంటే మనం గుడివాడలో బోర్ వేస్తున్నాం అనమాట. ఇంటి దగ్గర నుండి బయలుదేరిన నేను. టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. నాకు 6:10కి దోసపూట రైల్వే స్టేషన్లో ట్రైన్ ఉంటుంది అనమాట. ఇక ట్రైన్కి అయితే విజయవాడ అయితే వెళ్ళడానికి రెడీ అయినా. మొత్తం పొలాలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇక కాయ మొత్తం మినప తీతలు అయితే మొత్తం అయిపోయినాయి. ఇక అందరూ ఒకరొకరు నోట్ చేసుకుంటున్నారు. ఇక ఏమైందంటే 2 days నుండి కొద్దిగా రెయిన్ పడింది. అంతా ఇంత కాదు, మొత్తం అందరికి గుండెల్లో రైలు పరిగెట్టినాయి అనమాట 2 రోజులు వర్షం పడేసరికి. ఇప్పుడైతే పర్లేదు కతి. ఇక మన వాళ్ళందరూ సేఫ్ అయిపోయినట్టే. ఇంకొక రోజు అయితే మొత్తం వ్యవసాయం అంతా అయిపోతుంది, అందరూ ఇంటికి చేరుతారు. ఇక మా స్టేషన్ గురించి వచ్చేసి దోసపా స్టేషన్. ఇక్కడ అయితే వరకు మాకు ఈ డబల్ లైన్ పడినప్పుడు ఎక్స్ప్రెస్లు కూడా ఆగే. ఎట్లా అంటే గుడివాడ స్టేషన్లో ఖాళీ లేక, ప్లాట్ఫామ్స్ ఖాళీ లేక మాకు ఎక్స్ప్రెస్ కూడా ఆగేవి అనమాట. ఇప్పుడైతే ఎక్స్ప్రెస్లు కాదు కదా, కనీసం గూడ్స్లు కూడా ఆగుతలేదు, ఒక ప్యాసింజర్లే ఆగుతున్నాయి. ఇంకా ఇంతకుముందు మాకు ఒక ధీమా ఉండేది, ఇప్పుడు ఏం లేదు. ఇంకా అక్కడ నుండి మనం బయలుదేరి ఇక సింగినగర్ అయితే వచ్చేసి మళ్ళా మిషన్ అయితే లోడ్ చేసుకున్నారు మన వాళ్ళు. లోడ్ చేసుకుని వెళ్తున్నాం, పాయింట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ పాయింట్కి వెళ్ళే దారిలో ఉన్నాము. ఇక ఇక్కడ వచ్చేసి పాయింట్ దగ్గరికి వచ్చి మనం అయితే మిషన్ సెట్ చేసినాం అనమాట. ఇక ఈరోజు కుర్రోళ్ళు కొద్దిగా మేము పని చేయలేమంటే ఇక ఓన్లీ సెట్టింగ్ వరకే సెట్ చేసి వదిలేసినాము. ఇక రేపు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇక చూసారు కదా ఎట్లా ఉందో మొత్తం. ఇదంతా ఒకప్పుడు పొలాలన్నమాట, కంట్రీగా. ఇప్పుడు అక్కడ ఫ్లాట్లు అయితే వేస్తున్నారు. ఇవన్నీ ఇంతకు ముందు పొలాలు. ఇక అక్కడైతే గుంత తీసి పెట్టేసారు. మేము వచ్చేసరికి వడ్రతను గుంట తీసి పెట్టేసిండు. ఇక మనం వర్క్ స్టార్ట్ చేయాలి. ఇక ఈరోజు చేయనన్నారు. ఇక రేపు మార్నింగ్ వచ్చి మళ్ళా స్టార్ట్ చేయాలన్నమాట. ఇక ఇప్పుడు ఇక్కడ నుండి మేము అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయి ఇక ఏంటంటే వెళ్ళేదారిలో ఒక పాయింట్ ఉందన్నమాట. ఈ పాయింట్ అయిన తర్వాత వేరే పాయింట్ వేయాల్సి ఉంటుంది. ఇక అక్కడ ఆ పాయింట్ దగ్గర ఒకసారి చూసుకొని వాళ్ళు కాల్ చేశారు రమ్మని చెప్పేసి. మనల్ని వర్క్ స్టార్ట్ చేయండి, వాళ్ళు స్టార్ట్ చేయమన్నారు. సరే, ఇంకా నాకు వేరే పాయింట్స్ అయితే చెక్ చేసుకునేది ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఆ పాయింట్లు చూసి వాళ్ళకి కూడా చెప్పేసి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ పేమెంట్లు అట్లాంటివి తీసుకొని ఇంకా వచ్చేసేయాలన్నమాట. ఇక్కడైతే సామాన్లన్నీ రోడ్డు పక్కన ఇట్లా పెట్టేసి పట్టా అయితే కప్పేసినాము. ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతాం ఇక్కడ నుండి. వాళ్ళు వెళ్ళిపోతారు, నేనేమో నాకు వేరే పని ఉందనమాట. ఇక అక్కడ శంకుస్థాపన అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ప్రైస్ అయితే చెప్పి, వాళ్ళు కానీ ఓకే అంటే మనం ప్రొసీడ్ అయిపోతాం. అడ్వాన్స్ పేమెంట్ తీసుకొని దాన్ని లైన్లో పెడతాం అనమాట. నెక్స్ట్ పాయింట్ కింద లెక్క. ఇంకా అక్కడ నుండి చిన్న చిన్న పనులు ఉన్నాయి. రేపు మార్నింగ్ ఇలా వర్క్ స్టార్ట్ చేయాలి కాబట్టి చిన్న చిన్న పనులు అయితే చేయించుకొని మళ్ళా మనం అక్కడ మిషన్ వదిలేసినాం కదా, అక్కడికి వచ్చేసి మళ్ళా వెంటనే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయేది ఉంటుంది. ఇంక ఇప్పుడైతే నేను పాయింట్ చెక్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. ఇది కూడా కండ్రికలోనే. ఇప్పుడు మనం వేసేది ఏంటంటే నున్న రోడ్లో. ఇప్పుడు మేము వేస్తున్న బోరు కండ్రిక కిందకు వస్తుంది, మణికంఠ నగరు నున్న రోడ్ అనమాట. ఇది వచ్చేసి కండ్రికలోనే. దీన్ని ఏమంటారంటే ఏదో అంటారు, అబ్బా గుర్తు రావట్లేదు పేరు. ఇది కూడా కండ్రికలోనే. ఇదేదో ఇది పేరు ఏదో ఉంది, మర్చిపోయాను. ఇక్కడ అనమాట రేపు మనం పాయింట్ వేయాల్సింది. వాళ్ళు శంకుస్థాపన అయితే చేసేసారు. ఇంకా అక్కడ ఆ పాయింట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ పాయింట్ వేసి మళ్ళీ ఇక్కడ నుండి ఈ పాయింట్ అయ్యేలోపు మళ్ళీ మనకి ఏదో ఒకటి తగులుతుంది అనమాట. ఇది తగిలిన తర్వాత అక్కడికైతే షిఫ్ట్ అవుతాం అనమాట. ఇక రోజు ఇట్లానే ఉంటుంది. మనకు పాయింట్ అయ్యేలోపు పాయింట్ అయితే లైన్లో ఉంటుంది అనమాట. వీళ్ళు శంకుస్థాపన అయితే చేసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ డే మేము వచ్చేసి ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేసేసినాం.
ఇంకా ఇదేంటంటే మనకి ఇసుక తగులుతుంది అనమాట. ఇసుక తగిలినప్పుడు ఇసుకలో మనకి తేట నీళ్ళు పెడితే మొత్తం బోర్ అంతా కూలిపోతుంది అనమాట. ఇసుక బయటికి రాదు రాడ్లు పట్టేసుకుంటే. దానికని చెప్పేసి పౌడర్కి అయితే ఎక్కువ వాడతాం అనమాట. ఇక్కడ మనకి పౌడర్ వాడే అంత ఉపయోగం లేదు. మనకేంటంటే గడ్డ ఎక్కువ ఉందన్నమాట. కింద ఇసుక మనం ఆపుకోవడానికి మురికి నీళ్ళు అయితే బోర్లో మనం మట్టి కట్ చేస్తూ ఉండగా ఏమవుద్దంటే ఈ నీళ్ళన్నీ మురుకులు అయిపోతాయి అనమాట. ఇక ఆ నీళ్ళన్నీ మనం ఇందులో పట్టుకుంటున్నాము, ఈ డ్రమ్స్లో పట్టుకుంటున్నాం అనమాట. ఈ డ్రమ్లో పట్టుకొని మన వాళ్ళు వర్క్ అయితే కంటిన్యూ అయితే చేస్తారు ఇసుక ఇసుక ఆపడానికి. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే పౌడర్ గట్ల కలిసి వస్తాయి. లేదంటే ఇట్లా చేయకపోతే మళ్ళీ మనకి అవసరమైన పౌడర్ గట్ల అవసరం అవుతాయి అనమాట. సో ఇట్లా చేసేసుకుంటే బెస్ట్, మనకి టైము సేవ్ అవుతుంది. టైం వేస్ట్ కాదు. మళ్ళీ పౌడర్ గట్ల వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇక్కడ మనకి 60 అడుగులకి అయితే వాటర్ అయితే పడిపోయినాయి. 60 అడుగుల నుండి 120 అడుగులకి మనం కేసింగ్ అయితే దింపేస్తాం అన్నమాట ఈ బోర్లో. ఇదేంటంటే మొత్తం 60 అడుగులు ఇసుకుంటుంది, 60 అడుగులు మట్టి ఉంటుంది. 120 అడుగులు అయితే కన్ఫామ్గా మనం కటింగ్ చేసి కేసింగ్ వేసేసి వాళ్ళకి మోటార్ ఫిట్ చేసి అయితే ఇచ్చేస్తాము. మరి ఉంటా బాయ్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.